ప్రముఖ క్షేత్రమైనటువంటి తమిళనాడులోనే తంజావూరు దేవాలయం. ఇక్కడికి పవిత్రమైన భారతదేశంలో ప్రధానమైన దేవాలయం ఉన్నటువంటి కుంభకోణానికి ఇది 60 కిలోమీటర్లు. ఇక్కడికి చేరాలంటే కుంభకోణం నుంచి చాలా దగ్గర. అట్లానే ట్రైన్స్ కూడా ఆంధ్ర నుంచి చాలా ట్రైన్స్ ఉన్నాయి, తెనాలి, విజయవాడ మీదుగా. ఇది తంజావూరు ప్రధాన దేవాలయాన్ని ఎంట్రన్స్. చాలా అద్భుతమైనటువంటి క్షేత్రంగా తంజావూరుని చెప్తారు. ఇది చాళుక్యులు, పూర్వ రాజులు కట్టినటువంటి ప్రధానమైన దేవాలయం. దీని గోడ నిర్మాణం సుమారు కిలోమీటర్లో ఉంటుందని చెప్తున్నాం. ఇప్పుడే మనం గేట్ ఎంట్రన్స్లో ఉన్నాం. మనం గుడిలోకి ఇప్పుడే ప్రవేశిస్తున్నాం. తంజావూరు దేవాలయం ఇంకా మరిన్ని విషయాలు మీకు చెప్తాం. దేవాలయం యొక్క ముఖ చిత్రం చూడండి, చాలా అద్భుతంగా నిర్మించబడింది. మనం తల పైకెత్తి చూసినా కూడా ముఖద్వారం దొరకదు. మళ్ళీ రెండవ గేటు ఎదురుగా ఉన్నాం. తంజావూరి బృహస్పతి దేవాలయం అని దీన్ని చెప్తుంటారు. రాతి గోడలు మీరు చూడవచ్చు. చాలా చాలా ఎత్తు, ఆ రోజుల్లోనే దగ్గర 80 అడుగుల ఎత్తు నిర్మాణం జరిగి ఉన్నది. ఈ క్షేత్రానికి చాలా ప్రతిష్టత ఉంది. ప్లస్ ఇక్కడ చాలా గ్రీనరీ కానీ పాత కట్టడాలను ఎక్కడనూ ఇబ్బంది లేకుండా నిర్మాణం జరిగి ఉంది. నిర్మాణాలు చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. మూడవ గేటు గుడి మూడవ గేటు. మొత్తం ఎన్ని చక్రాలు ఉన్నాయో ఎక్కేద్దాం. త్వరలో మళ్ళీ అతి పెద్దదిగా ఉండేటువంటి నంది విగ్రహం మనకి దగ్గరలోనే కనిపిస్తుంది. సుమారు ఈ శిఖరం ఎత్తు 70 అడుగుల పైన ఉంటుంది. ఇప్పుడు మనం గుడి ప్రాంగణంలో వచ్చాము. ఇక గుడి ప్రాంగణం స్టార్ట్ అయింది. ఆర్చిలు అయిపోయాయి. ఒక్కసారి గుడి యొక్క ప్రత్యేకతను చూడండి. సుమారు ఈ గుడి ఒక 25 నుంచి 30 ఎకరాలలో ఈ గుడి 25 నుంచి 30 ఎకరాలలో నిర్మాణం జరిగి ఉంటుంది. పూర్వం కట్టినటువంటి చాలా అద్భుతమైన గుడి ఇది. ఇలా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ గుడి చాలా పవిత్రతను, తంజావూరులోని ప్రముఖ దేవాలయము, తమిళనాడులోని పెద్ద దేవాలయంగా దీన్ని వర్ణిస్తారు. ఈ గుడి అంతా చుట్టూ ప్రహరీల నిర్మాణము దగ్గర 20 అడుగుల పైన నిర్మాణం జరిగి ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా గేట్ ఎంట్రన్స్లో రాహు ఇది కలిగి ఉంటుంది. రాహు ఇక్కడ ముఖద్వారంలో రాహుని నిర్మాణం చేసి ఉన్నారు. బృహదీశ్వరాలయం, తంజావూరు ప్రధాన దేవాలయం బృహదీశ్వరాలయంని మనం బృహదీశ్వరాలయం మనం ఈ నిర్మాణాన్ని చూస్తూ ఉన్నాం. సుమారు గుడి గోపురం 100 అడుగుల పైన ఉంటుంది. ఇక్కడ మీరు నందిని కూడా చూడవచ్చు. నందీశ్వరుడు దగ్గర నేను చూసినటువంటి నందీశ్వరుల్లో చాలా చాలా పెద్దదైన మన నందీశ్వరుని మనం దర్శనం చేసుకోవచ్చు. మినిమం నాకు తెలిసిన నందీశ్వరుడుని ఈ కోటలో మనం చూస్తున్నాం. 20 అడుగుల పైన ఉంటుందనేది నా అభిప్రాయం. 20 నుంచి 25 అడుగుల దాకా నందీశ్వరుడు ఉంటాడు. చుట్టూ గోపురాలు చాలా చాలా అద్భుతమైన నిర్ణయం. ఈ కాలంలో అయితే ఈ గుడి నిర్మించాలంటే 100 కోట్లు కూడా చాలవేమో. కానీ ఆ రోజు చాళుక్యరాజులు ఈ గుడి ప్రతిష్ట నిర్మాణం చేసి ఎన్నో సంవత్సరాలు పట్టి ఉంటుందని ఈ సాయి ఎత్తు నిర్మాణాలు చేశారు. కాబట్టి ఈ బృహదీశ్వరాలయం మెయిన్ తంజావూరులోని శివాలయం
కట్టడాలు అక్కడక్కడ రిపేర్లకి ఇటుకలు వాటిని మనం చూడవచ్చు. లోనే మనం నందీశ్వరుడు ఇందాక చూసాం. కాబట్టి ఇది చాలా పవిత్రమైనటువంటి తంజావూరు క్షేత్రాన్ని చూసే అద్భుతమైనటువంటి అవకాశం. మళ్ళీ ఈ తంజావూరు దేవాలయం చాలా చాలా ప్రతిష్ట కలిగిందిగా చెప్పారు. అందుకని మేము గుంటూరు వచ్చినది మధ్యాహ్నం సమయం, ఇప్పుడు 3 గంటలైంది. 4 గంటలకు గుడి ప్రారంభిస్తారని చెప్తున్నారు. ఇది ఒక గేటుగా దేవాలయానికి. మనం మెడెత్తితే కానీ చివర పైన కలశాన్ని చూడలేనటువంటి అవకాశం ఉంది. ఇది చాలా అద్భుతమైన కట్టడాలతో చేశారనే దాన్ని అంతర్గుళ్ళు కానీ ఈ గుడి యొక్క నిర్మాణం చాలా పవిత్రమైనటువంటి ప్రదేశంగా. చాలా దేవాలయాలు ఉన్నాయి. మనం ఎంత చూస్తూ ఉంటే ఇంత వెళ్తూ ఉంటే ఇంకా ఈ గుడి చూడాలంటే చాలా టైం పట్టింది. ఈ గుడిని ఇది చేయాలంటే చాలా దూరం ఉంది. ఇంకా ఈ గుడికి మనం చూస్తూ వీక్షిద్దాం. ఇది ఒక దీపు దర్శనం ఇచ్చేటువంటి ప్రదేశం. అయితే ఇది ఎంట్రన్స్ మాత్రం కాదు, ఇది ఒక ముఖం. కాబట్టి తంజావూరుని మనం ఖచ్చితంగా మన జీవితంలో ఒకసారైనా చూడాల్సినటువంటి హిందూ దేవాలయాలలో తంజావూరు కూడా ఒక ప్రసిద్ధమైన దేవాలయం.